ఇప్పుడు మనం తయారు చేసేది కాశ్మీరీ రోటీ. మనకు ఫస్ట్ కావాల్సింది ఒక ఫ్రైయింగ్ ప్యాన్ అండి. అది మనం గ్యాస్ మీద పెట్టుకొని కొంచెం ఫ్లేమ్ కంట్రోల్లో పెట్టుకుందాం. అయితే ఇందులో కొన్ని మిరియాలు ఎక్కువ వేసుకోకండి, ఎందుకంటే ఘాటు పెరుగుతుంది. సో ఇది డ్రై రోస్ట్ మాత్రమే చేస్తున్నాము. అండ్ జీరా అండ్ సోంపు, అలాగే అజ్వైన్ వేసి అలా చక్కగా రోస్ట్ చేసుకోండి. ఆ అజ్వైన్ సోంపు రోస్ట్ అయిపోద్ది, ఒక బ్యూటిఫుల్ ఫ్లేవర్. నేను మీకు ప్రామిస్ చేశాను, గుర్తుందా? 2 ఇంట్రెస్టింగ్ రెసిపీస్ అని. ఒకటేమో షాహీ దమ్ ఆలు, బ్యూటిఫుల్ రెసిపీ, అండ్ ఇది టేస్ట్ కూడా సూపర్గా వస్తుంది. అండ్ ఇప్పుడు ఇది ఆల్రెడీ ఒక బ్యూటిఫుల్ ఫ్లేవర్ రిలీజ్ చేస్తుంది. ఆహా, ఇది చక్కగా ఆల్రెడీ రోస్ట్ అయిపోయింది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని మనం జాగ్రత్తగా ఒక మిక్సీ జార్లో వేసుకుందాం. వేసుకొని ఎక్కడ పోకండి, పౌడర్ చేసుకొని వస్తా. ఇక్కడ చూడండి ఎంత చక్కగా పౌడర్ అయిందో, హైలైట్ కదా. ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్, ఒక సాస్ ప్యాన్ తీసుకోండి, గ్యాస్ మీద పెట్టుకొని ఫ్లేమ్ కంట్రోల్లో పెట్టుకోండి. ఇప్పుడు మనం ఇందులో పాలు వేస్తున్నాము. ఈ పాలు కూడా మనం బాయిల్ వచ్చేదాకా వెయిట్ చేసే అవసరం లేదు. వీ జస్ట్ నీడ్ వార్మ్ మిల్క్, అంటే కొంచెం వేడైతే చాలు. ఇంత లోపల ఒక ఎంటీ బౌల్ రెడీ చేసి పెట్టుకుందాం. ఈ ఎంటీ బౌల్లో మనము ఆట అంటే గోధుమ పిండి వేసేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు, చాలా మంది ఏం చేస్తారంటే పాలు పోసిన తర్వాత ఉప్పు వేస్తారు, అది సరిగా మిక్స్ కాదండి. సో ఇలా వేసి మనము లైట్గా ఇలా అంటే టోటల్గా స్ప్రెడ్ అయిపోద్ది. అండ్ ఈ పాలు ఇప్పుడు కొంచెం వేడొచ్చేదాకా వెయిట్ చేద్దాం. ఇది వేడెక్కింది, ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇందాక మనం తయారు చేసుకున్న ఈ పౌడర్ ఒక 2 స్పూన్స్ వేసుకుంటే చాలు. అండ్ ఇందులో కొంచెం ఇంగువ. అండ్ ఇప్పుడు ఈ పాలు కొంచెం కొంచెం వేసుకోండి. వేసుకొని దీన్ని మనము చక్కగా ఒక డో లెక్క తయారు చేసుకోవాలి. ఇది చూడండి చక్కగా తయారైంది. ఇప్పుడు దీన్ని మనము చాపింగ్ బోర్డ్ మీద పెట్టుకొని ఇప్పుడు ఒక ఇమాజినరీ సెంటర్లో అలా ఇలా కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఇవి ఇలా రౌండ్ చేసి మళ్ళా ఇంత లోపల మనము ఒక ఫ్రైయింగ్ ప్యాన్ రెడీగా పెట్టుకుందాం. గ్యాస్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ కంట్రోల్లో పెట్టుకుందాం. పెట్టుకొని కొంచెం ఇలా డస్టింగ్ చేసి దీన్ని మనము మంచి రొట్టెల్లా తయారు చేస్తాం. గుర్తుందా? ఈరోజు మనం తయారు చేసేది కాశ్మీరీ రొట్టె. ఇలా కేర్ఫుల్గా చేస్తే ఒక చక్కటి రౌండ్గా తయారవుతాయి. నాకంటే అలవాట్లేండి, ఎందుకంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. నేను రోజు చపాతీలు చేసి తింటుంటాను కదా. సో ఈరోజు కూడా ఒక చక్కటి రౌండ్ చపాతీ తయారైంది. అయితే ఇక్కడ ఫ్రైయింగ్ ప్యాన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని మీద ఇలా వేసేసి ఇలా వదిలేసాం. ఇది రెడీ అయ్యే లోపల నేను ఇంకోటి కూడా తయారు చేస్తాను. ఇప్పుడు ఇది ఎక్కడ దాకా వచ్చిందో చూద్దాం. ఆహా, ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్, అండ్ అది కుక్ అయ్యే లోపల నేను మీకు ఈ రోటీ కూడా తయారు చేసేస్తాను.
ఇప్పుడు మనం ఇది ఫ్లిప్ చేస్తాం. చేసేసి ఇక్కడ కూడా ఇలా బ్రష్తో ఆయిల్ని వేసి స్ప్రెడ్ చేసేయండి. చూసారా కాశ్మీరీ రోటీ ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో. మామూలు రోటీలు తినడానికి బాగానే ఉంటుంది, కానీ కాశ్మీరీ రోటీ కొంచెం ఫ్లేవర్ ఉంటుంది, కొంచెం టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు ఇటు సైడ్ కూడా రెడీ అయిపోయింది. దీన్ని మనం జాగ్రత్తగా ఇక్కడ చూడండి, కాశ్మీరీ రోటీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది కూడా తయారు చేసుకుందాం. అండ్ ఇంత లోపల మనము ఇది ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఆహాహా, షాహీ దమ్ ఆలు చూడండి ఎంత చక్కగా తయారైందో. ఇది కూడా ఇలా ఫ్లిప్ చేసుకొని ఇలా ఆయిల్ కొంచెం కోట్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మనము ఈ ప్లేట్ ఇక్కడ పెట్టుకుందాం. ప్లేట్ ఇక్కడ పెట్టుకొని దీన్ని చక్కగా ఇలా రోల్ చేసి ఇలా పెడదాం. ఇలా పెట్టేసి ఇది కూడా ఆల్మోస్ట్ రెడీ. ఇప్పుడు ఆహా, ఈ బేబీ పొటాటో ఎంత చక్కగా తయారైంది చూడండి. ఈ గ్రేవీ కూడా చక్కగా మిక్స్ చేసుకొని ఇందులో వేయండి. మనం ఫస్ట్ గ్రేవీ తయారు చేసుకున్నాం, తర్వాత ఆలు తయారు చేసుకున్నాం. 2 ప్రెషర్ కుక్కర్లో మిక్స్ చేసేసి మనం దమ్కి పెట్టాము. అండ్ ఈ దమ్ కూడా ఈ బ్యూటిఫుల్ ఈ గ్రేవీ అండ్ ఆలు చక్కగా మిక్స్ అయిపోయినాయి. అండ్ ఇది ఇక్కడ పెడతాం. ఇప్పుడు ఇది ప్లేట్ అవసరం లేదు. అండ్ ఇది కూడా ఇక్కడ ఇట్లా రోల్ చేసేసి, కాశ్మీర్ పోతే ఇలాగే ఉంటుందండి. అక్కడ టెన్షన్ ఎక్కువ కదా, సో నేను కూడా అప్పుడప్పుడు టెన్షన్ పడతా. ఇలా పెట్టండి. అండ్ ఈ గ్రేవీ ఆహా, ఒక మౌంటైన్ ఉన్నట్టుంది కదా, దానికి కొంచెం హైలైట్ ఇస్తుంది. ఇది ఇప్పుడు ఇక్కడ పెట్టేస్తుంది. కాశ్మీరీ రోటీ తయారు చేయ విధానం: ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో మిరియాలు, జీలకర్ర, సోంపు, వాము వేసి రోస్ట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసుకోవాలి. ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో పాలు పోసి వేడి చేయాలి. ఒక బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండి, ఉప్పు, మనం మిక్సీ చేసిన పొడి, ఇంగువ, వేడి చేసుకున్న పాలు వేసి కలిపి డో చేసుకోవాలి. డోని రోల్ చేసి వేడి ప్యాన్ లో వేసి అటు ఇటు ఫ్రై చేసుకుంటే కాశ్మీరీ రోటీ రెడీ.